సోమవారం జూలై 13, 1885 శ్రీరామకృష్ణ బలరాం బోస్ ఇంటి అతిథుల గదిలో భక్తులతో పాటు ఆసీనులై ఉన్నారు. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు కావస్తోంది. మర్నాడు పూరి జగన్నాథస్వామి రథయాత్ర దినోత్సవం. ఆ సందర్భంగా బలరాం తన ఇంట్లో ఉత్సవం జరుపునున్నాడు. అతడి ఇంట్లో జగన్నాథస్వామికి నిత్య పూజలు జరుగుతాయి. రథయాత్ర నిర్వహించే నిమిత్తం ఇంట్లో ఒక చిన్న రథం కూడా ఉంది. రథయాత్ర నాడు దాన్ని ఇంటి వసారాలో తిప్పుతారు. ఈ ఉత్సవం కోసం బలరాం శ్రీరామకృష్ణులను ప్రత్యేకంగా ఆహ్వానించాడు. శ్రీరామకృష్ణ మాతో మాట్లాడుతున్నారు. నారాయణ్, తేజ్ చంద్ర, బలరాం తదితర భక్తులు పలువురు గదిలో ఉన్నారు. సంభాషణ పూర్ణుడి గురించి నడుస్తోంది. పూర్ణుడు 15 ఏళ్ల బాలుడు. అతన్ని చూడాలని శ్రీరామకృష్ణులు ఎంతగానో ఆరాటపడుతున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, అది సరే కానీ పూర్ణుడు నన్ను చూడటానికి ఏ వీధి గుండా వస్తాడు? అతన్ని ద్విజుడికి పరిచయం చేయి. సమవయస్కులైన 2 వ్యక్తులు ఒకే స్వభావం కలిగిన వారైతే నేను వారిని కలుసుకునేలా చేస్తాను. దీనిలో ఒక అంతరార్థం ఉంది. అలా చేయటం ద్వారా ఇద్దరూ ఉన్నతిని పొందుతారు. భగవంతుడి కోసం పూర్ణుడు ఎంతగా ఆరాటపడతాడో చూసావు కదా. అవునండి. ఒకరోజు నేను ట్రామ్లో పోతూ ఉన్నప్పుడు పూర్ణుడు నన్ను చూసి ఇంటి డాబాపై నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమితోత్సాహంతో నాకు నమస్కారం చేశాడు అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, ఆహా ఆహా, అలా ఎందుకు చేశాడో తెలుసా? అతడు పరమగమ్యాన్ని చేరటానికి తోడ్పడేలా నువ్వు అతడికి నాతో పరిచయం కల్పించావు కాబట్టి. భగవంతుడి కోసం వ్యాకులత లేకుండా అలా చేయజాలడు. నరేంద్రుడు, చిన్న నరేంద్రుడు, పూర్ణుడు వీరు ముగ్గురు పురుష స్వభావం కలవారు. కానీ భవనాథ్ సంగతి వేరు. అతడిది ప్రకృతి స్వభావం. పూర్ణుడు ఉన్న స్థితి ఎలాంటిదంటే ఆ స్థితిలో అతడు త్వరలోనే దేహత్యాగం చేయవచ్చు. భగవత్ సాక్షాత్కారానంతరం దేహం నిష్ప్రయోజనం. లేకుంటే కొన్ని రోజుల్లోనే అతడి ఆంతరంగిక స్వభావం ఉద్ధృతంగా బహిర్గతమవుతుంది. పూర్ణుడు దైవీ స్వభావి, దేవతా లక్షణాలు ఉన్నవాడు. అందువల్ల జనులంటే భయం తక్కువగా ఉంటుంది. కంఠంలో మాల వేయటమో, లేక శరీరానికి చందనం పూయటమో, లేక ఎదురుగా ధూపం వేయటమో చేస్తే అతడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నారాయణుడే లోపల ఉన్నట్లు, నారాయణుడే దేహధారణ చేసినట్లు అతడు యథార్థంగా తెలుసుకుంటాడు. దక్షిణేశ్వరంలో నాకు మొదటిసారి భగవదనుభూతి కలిగిన పిదప కొన్ని రోజులకు ఉన్నత కుటుంబానికి చెందిన బ్రాహ్మణ స్త్రీ ఒక ఆమె వచ్చింది. సుగుణాల రాశి. కంఠంలో మాల వేసి ఎదుట ధూపం వేయగానే ఆమె సమాధి స్థితి పొందింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె కళ్ళ నుండి పరమానంద అశ్రువులు జాలువారాయి. అప్పుడు నేను ఆమెకు ప్రణామం చేసి, అమ్మా, నేను సాధించగలనా అని అడిగాను. ఆమె అన్నది. అందుకే నాకు మరోసారి పూర్ణుడిని చూడాలనుంది. కానీ అతన్ని చూడటం సాధ్యపడటం లేదే. అతడు భగవంతుడి కళగా తోస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! కేవలం అంశ మాత్రమే కాదు, కళసుమా. పైగా ఎన్ని తెలివితేటలని. చదువుల్లో కూడా మేటి అనట. అందుకే నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను. తపోశక్తితో నారాయణుడిని పుత్రుడిగా పొందవచ్చు. కామార్పకూరుకు వెళ్లే దారిలో రహదారి ప్రక్కన రంజిత్ రాయ్కి చెందిన పెద్ద కొలను ఒకటి ఉంది. రంజిత్ రాయ్ ఇంట్లో జగజ్జనని అతడి కుమార్తెగా జన్మించింది. ఆమె గౌరవార్థం ఇప్పుడు కూడా అక్కడ చైత్రమాసంలో జాతర జరుగుతుంది. అక్కడికి వెళ్ళాలని నాకెంతో కోరికగా ఉంది. రంజిత్ రాయ్ అక్కడి జమీందారు. తపోశక్తి ద్వారా జగజ్జనని కుమార్తెగా పొందాడు. కుమార్తె అంటే అతడికి ఎంతో అనురాగం. ఆమె కూడా ఎప్పుడూ తండ్రిని అంటిపెట్టుకుని ఉండేది. అతన్ని వదిలేది కాదు. ఓ రోజు రంజిత్ రాయ్ తన జమీ వ్యవహారాల్లో తలమునకలై ఉన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి పసిపిల్లలకు సహజమైన స్వభావంతో, నాన్నగారు అదేమిటి ఇదేమిటి అంటూ విసిగిస్తోంది. రంజిత్ రాయ్ మంచి మాటలతో ఆమెకు నచ్చ చెప్పాలని చూశాడు. ఆమెతో, అమ్మా, ప్రస్తుతం నువ్వు వెళ్ళు, నాకు ఎన్నో పనులున్నాయి అన్నాడు. కానీ అమ్మాయి వదలటం లేదు. చివరకు రంజిత్ రాయ్ అన్యమనస్కంగా, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అనేశాడు.
అదే సాకుతో ఆమె ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ సమయంలో గాజులు అమ్మేవాడు ఒకడు దారిలో పోతున్నాడు. ఆ అమ్మాయి అతడి వద్ద కొన్ని గాజులు తీసుకొని వాటిని ధరించింది. డబ్బు అడిగేసరికి ఇంట్లో పలానా పెట్టెలో డబ్బులున్నాయని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. తరువాత కనిపించనే లేదు. గాజులు అమ్మేవాడు రంజిత్ రాయ్ ఇంటికి వచ్చి గాజులకు డబ్బులు ఇమ్మన్నాడు. అమ్మాయి ఇంట్లో కనిపించకపోయేసరికి ఇంట్లో వారందరూ గాబరా పడిపోయారు. ఆమె కోసం వెతకసాగారు. రంజిత్ రాయ్ నలువైపులకు తన మనుషులను పంపించాడు. గాజులు అమ్మేవాడికి ఇవ్వవలసిన డబ్బు ఆ అమ్మాయి చెప్పినట్టు పెట్టెలో ఉంది. రంజిత్ రాయ్ బోర్న విలపించసాగాడు. అప్పుడు ఎవరో వ్యక్తి వచ్చి కొలంలో ఏదో కనిపిస్తోందని చెప్పాడు. అందరూ కొలను వద్దకు వెళ్ళి చూసేసరికి గాజులు ధరించే చెయ్యి ఒకటి నీటిపైన అటు ఇటు ఊగుతూ కనిపించింది. కొన్ని క్షణాల తర్వాత మరి ఏమీ కనిపించలేదు. ఇప్పుడు కూడా అక్కడి ప్రజలు జాతర నాడు ఆమెను జగజ్జననిగా ఆరాధిస్తారు. ఇలా అంటూ మాతో, ఇదంతా నిజమే. అవునండి అన్నాడు మరల శ్రీరామకృష్ణులు. ప్రస్తుతం నరేంద్రుడు వీటన్నిటినీ విశ్వసిస్తున్నాడు. పూర్ణుడు విష్ణువంశతో జన్మించినవాడు. అతన్ని నేను బిల్వపత్రాలతో మానసికంగా పూజించాను. కానీ ఆ పూజ అంగీకరింపబడలేదు. తులసి దళాలు చందనంతో పూజించేసరికి అంతా సరిపోయింది. భగవంతుడు నానా రూపాల్లో దర్శనమిస్తాడు. ఒక్కోసారి నర రూపంలో, మరోసారి చిన్మయ దైవీ రూపంలో దర్శనమిస్తాడు. దైవీ రూపాలను అంగీకరించవలసిందే. ఏమంటావు? అవునండి అన్నాడు మరల శ్రీరామకృష్ణులు. కామార్హాటికి చెందిన బ్రాహ్మణ స్త్రీ గోపాలమ్మ ఎన్ని దర్శనాలు కాంచేదని. గంగానది ఒడ్డున నిర్జన ప్రదేశంలో ఉన్న ఒక ఇంట్లో ఆమె ఒంటరిగా నివసిస్తూ జపం చేసుకునేది. బాలగోపాలుడు ఆమె వద్ద నిద్రిస్తాడు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు తుళ్ళిపడ్డారు. అది ఊహకాసుమా, వాస్తవం. గోపాలుడి చేతులు ఎరుపు రంగులో ఉండటం ఆమె చూసింది. గోపాలుడు ఆమెతో పాటు తిరుగాడుతూ ఉండేవాడు, స్తనపానం చేసేవాడు, ఆమెతో మాట్లాడుతుండేవాడు. నరేంద్రుడు ఈ విషయం విని విలపించాడు. నేను కూడా మొదట్లో పలు దర్శనాలు కాంచేవాడిని, కానీ ప్రస్తుతం ఉన్న భావంలో నేను అన్ని దర్శనాలు కాంచటం లేదు. ఇప్పుడు నాలోని స్త్రీ స్వభావం తగ్గిపోయింది, పురుషభావం వస్తోంది. అందుకే నేను నా భావాలను నియంత్రించుకోగలుగుతున్నాను. వాటిని వెలుపలకు అభివ్యక్తం చేయటం లేదు. చిన్న నరేంద్రుడు పురుష స్వభావం కలవాడు. అందుకే అతడు ధ్యానంలో పూర్తిగా లీనమైపోతాడు. నిత్యగోపాల్ది స్త్రీ స్వభావం. అందుచేతనే భావావస్థలో అతడి దేహం వంకర్లు తిరుగుతుంది, దేహం ఎర్రబారుతుంది. శ్రీరామకృష్ణులు మాతో, అది సరే, లోకులు తూచి తూచి త్యాగం చేస్తారు. కానీ ఈ కుర్రవాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడు. వినోద్ నాతో ఒకసారి ఇలా అన్నాడు. భార్యతో పాటు పడుకోవాల్సి వస్తుంది. దాంతో మనస్సు ఎంతగానో పాడైపోతుంది. శారీరక సంబంధం ఉన్నా సరే లేకున్నా సరే సాధకుడు భార్యతో కలిసి పడుకోవటం కూడా హేయమైందే. కలిసి పడుకుంటే శారీరక ఒరిపిడి, వెచ్చదనం ఉంటాయి. ద్విజుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడని, అతడు నా సమక్షంలో ఉన్నప్పుడు అతడి శరీరంలో కేవలం కదలిక ఉంటుంది, కానీ దృష్టి యావత్తు నా మీదే ఉంటుంది. ఇదేమైనా సామాన్యమైన విషయమా? మనస్సునంతటినీ కూడా తీసుకుని నా మీద నిలిపినట్లయితే సర్వము సిద్ధించినట్లే. అయినా నేనెవరిని? సర్వము ఆయనే. నేను యంత్రం, ఆయన యంత్రాన్ని నడిపేవాడు. దీనిలో భగవంతుడి ఉనికి ఉంది. అందుకే ఇంతమంది మరింతగా ఆకర్షితులవుతున్నారు. స్పర్శ మాత్రానే ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమవుతోంది. ఆ లాగుదల శక్తి, ఆకర్షణ అంతా భగవంతుడి ఆకర్షణే కానీ మరేదీ కాదు. బేల్ఘరియాకు చెందిన తారక్ దక్షిణేశ్వరం నుండి ఇంటికి పోతున్నప్పుడు దీనిలో నుండి జ్వాల వంటిదేదో వెలువడి అతడిని వెంబడించింది. కొన్ని రోజుల తర్వాత తారక్ మళ్ళీ దక్షిణేశ్వరం వచ్చాడు.
అప్పుడు ఇందులో వసించేవాడు సమాధి స్థితిలో అతడి ఛాతీ మీద తన పాదం మోపాడు. అది సరే, అలాంటి కుర్రవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? మోహిత్ మంచి కుర్రవాడే. మీ వద్దకు 1-2 సార్లు వచ్చాడు. విశ్వవిద్యాలయ పరీక్షలు రెండింటిలోనూ ఉత్తీర్ణుడవడానికి చదువుకుంటున్నాడు. అతడు కూడా భగవంతునికై తీవ్ర వ్యాకులత చెందుతూ ఉంటాడు అని చెప్పాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, అయి ఉండవచ్చు, కానీ అతడు ఉన్నత స్థాయికి చెందినవాడు మాత్రం కాదు. శరీర లక్షణాలు కూడా అంత బాగా లేవు. చప్పిడి ముఖం వాడు. కానీ ఈ బాలురు ఉన్నత స్థాయికి చెందినవారు. దేహాన్ని ధరించినందుకు గాను ఎన్నో ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా శాపానికి గురైతే 7 జన్మల పాటు రావాల్సి వస్తుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కోరికలు లేసి మాత్రం ఉన్నా సరే మళ్ళీ దేహధారణ చేయవలసి ఉంటుంది. అవతార పురుషులకు కూడా కోరికలు ఉంటాయా అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నా కోరికలన్నీ పూర్తిగా తొలగిపోలేదని తెలుస్తోంది. ఒకసారి ఒక సాధువు శాలువా కప్పుకోవటం చూసి నాకు కూడా అలాంటి శాలువా వేసుకోవాలని కోరిక కలిగింది. ఆ కోరిక ఇంకా ఉంది. మళ్ళీ రావాల్సి ఉంటుందో ఏమో తెలియదు. బలరాం నవ్వుతూ, మరి మీరు శాలువా కోసమని మళ్ళీ జన్మ ఎత్తుతారా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, మంచి కోరికను ఒకదాన్ని ఉంచుకోవాలి. దేహత్యాగం చేసేటప్పుడు దాని గురించి చింతన చేయవచ్చు. సాధువులు సందర్శించవలసిన ధామాలు 4 ఉన్నాయి. వారు వాటిలో 3 మాత్రమే సందర్శించి ఒకదాన్ని వదిలిపెట్టేస్తారు. చాలామంది పూరి జగన్నాథ క్షేత్రాన్ని వదిలిపెట్టేస్తారు. అందువల్ల వారు జగన్నాథ స్వామి గురించి చింతన చేస్తూ దేహత్యాగం చేయగలరు. ఇంతలో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. అతడు రహస్యంగా శ్రీరామకృష్ణులను విమర్శిస్తూ ఉంటాడు. అందుకే బలరాం అతడిని చూసి నవ్వాడు. శ్రీరామకృష్ణులు ఎదుటి మనిషి ఆలోచనలను చదవగలరు కదా. బలరాంతో, విచారించవద్దు, అతడు నన్ను మోసగాడంటే అన్నివ్వు అన్నారు. శ్రీరామకృష్ణులు తేజచంద్రతో మాట్లాడసాగారు. నేను నీ కోసం చాలాసార్లు కబురు పంపాను. నువ్వు రావెందుకని? జపధ్యానాలు బాగానే చేస్తున్నావు కదా. నువ్వు అలా చేస్తున్నట్లయితే నాకు తృప్తిగా ఉంటుంది. నిన్ను నేను నా సొంత మనిషిగా చూస్తున్నాను. అందుకే నీ కోసం కబురు పంపుతూ ఉంటాను. అయ్యా, ఆఫీసుకు వెళ్ళవలసి ఉంది, అక్కడ పని ఒత్తిడి అధికం అన్నాడు తేజచంద్ర. మా నవ్వుతూ, ఇంట్లో వివాహ వేడుకలు జరుపుకుంటున్న కారణంగా ఇతడు 10 రోజులు సెలవు తీసుకున్నాడు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణ, నీకు తీరిక లేదని అంటుంటావు. ఇందాక సంసారాన్ని త్యజించి వేస్తానన్నావే. మాగారు ఒకసారి నాతో వరల్డ్ ఈజ్ ఏ వైల్డర్నెస్ అని చెప్పారండి అన్నాడు నారాయణ. శ్రీరామకృష్ణ మాతో, నువ్వు వీళ్ళకి ఔషధం పుచ్చుకుని స్పృహ కోల్పోయిన శిష్యుడి కథ చెప్పు. గురువు వచ్చి ఆయన ఇచ్చిన గుళికను ఎవరైనా సేవిస్తే శిష్యుడి ప్రాణాలు దక్కుతాయన్నాడు. కానీ ఇందులో వచ్చిన చిక్కేమిటంటే, శిష్యుడైతే బ్రతుకుతాడు, కానీ గుళికను సేవించే వ్యక్తి మాత్రం మృతి చెందుతాడు. ఇంకా భార్య బిడ్డలను తన సొంత జనంగా భావించిన హఠయోగి కథ కూడా చెప్పు. అతడి శరీరం పలు వంకరలు తిరిగి బీసుకుపోయింది. ఇటువంటి కథలు వినటం వల్ల వీరికి మేలు చేకూరుతుంది. మధ్యాహ్నం అయింది. శ్రీరామకృష్ణులు బలరాం బోస్ ఇంట్లో జగన్నాథ స్వామికి నివేదించబడిన ప్రసాద భోజనం తిన్నారు. బలరాం ఇంట్లోని భోజనం పరిశుద్ధమైందని శ్రీరామకృష్ణులు తరచూ చెప్తుంటారు. భోజనం తర్వాత ఆయన కాసేపు విశ్రమించారు. సాయంకాలం అయ్యాక శ్రీరామకృష్ణులు అతిథుల గదిలో భక్తులతో పాటు ఆసీనులయ్యారు. అక్కడ కర్తాభాజ శాఖకు చెందిన చంద్రబాబుతో పాటు ఒక బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఒక విదూషకుని లాంటివాడు. అతడి మాటలు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. శ్రీరామకృష్ణులు కర్తాభజ మతస్థుల ప్రవర్తన, స్వభావం మొదలైన వాటిని గురించి పలు విషయాలు చెప్పారు. సాయంత్రం 6 గంటలకు గిరీష్ సోదరుడు అతుల్తో పాటు
తేజచంద్ర సోదరుడు వచ్చాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు భావసమాధిమగ్నులై ఉన్నారు. కాసేపటి తర్వాత ఇలా అన్నారు: చైతన్యాన్ని చింతన చేస్తూ అచైతన్యులం కాగలమా? భగవంతుని చింతన చేయటం ద్వారా బుర్ర పాడవుతుందా ఏమిటి? ఆయన బోధస్వరూపుడు, నిత్యశుద్ధ బోధస్వరూపుడు. విదూషక బ్రాహ్మణుడితో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: సామాన్యమైన సాంసారిక విషయాల గురించి రాత్రింబవళ్ళు నవ్వులు సృష్టించుకుంటూ నువ్వెందుకు కాలం వృధా చేసుకుంటావు? నీ మనస్సును భగవంతుడి వైపుగా మళ్లించు. ఉప్పు గురించి లెక్కలు కట్టేవాడు కలకండ గురించి కూడా లెక్కలు కట్టగలడు. బ్రాహ్మణుడు నవ్వుతూ, మీరే నన్ను లాగేసుకోండి అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, నేనేం చేయగలను? అంతా నువ్వు చేసే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. నీ మనస్సు నీదే కదా. నిష్ప్రయోజనమైన విదూషక వ్యవహారాలు కట్టిపెట్టి భగవంతుడి వైపుకు సాగిపో. నువ్వు ఆ మార్గంలో ముందుకు పోవచ్చు, ఇంకా ముందుకు పోవచ్చు. బ్రహ్మచారి కట్టెలు కొట్టేవాడిని ముందుకు సాగిపోమని చెప్పాడు. అతడు ముందుకు పోగా మొదట చంద్రవృక్షాలను చూశాడు. ఇంకా ముందుకు పోగా వెండి గన్లు, తర్వాత బంగారపు గన్లు, అటు పిదప వజ్రవైడూర్యాలను చూశాడు. ఈ మార్గానికి అంతం లేదు అన్నాడు బ్రాహ్మణుడు. శాంతిని ఎక్కడ పొందుతామో అదే అంతం అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులను చూడటానికి కొత్తగా వస్తున్న ఒక వ్యక్తి గురించి ఆయన ఇలా అన్నారు: అతడిలో నేను కించిత్తైనా సత్తా చూడలేకపోయాను. ఒట్టి పనికి మాలిన వాళ్ళ అనిపించాడు. సంధ్యాకాలం అయింది. గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు తమ మధుర కంఠంతో జగన్మాత నామాన్ని గానం చేస్తున్నారు. భక్తులు ఆయన చుట్టూ కూర్చుని ఉన్నారు. మరుసటి రోజు బలరాం బోస్ తన ఇంట్లో రథయాత్ర ఉత్సవాన్ని నిర్వర్తించనున్నాడు. అందుకోసమే శ్రీరామకృష్ణుల రాత్రికి అక్కడే బస చేస్తున్నారు. ఇంట్లోపలకు వెళ్ళి కొద్దిగా ఉపాహారం స్వీకరించి మళ్ళీ అతిథుల గదిలోకి తిరిగి వచ్చారు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలయింది. శ్రీరామకృష్ణులు మాతో, ఆ గదిలో నుండి నా తువ్వాలు తీసుకురా అన్నారు. ప్రక్కనే ఉన్న చిన్న గదిలో శ్రీరామకృష్ణులకు పక్క వేశారు. 10:30కు ఆయన నిద్రకు ఉపక్రమించారు. వేసవికాలం కావడంతో ఉక్కగా ఉంది. మాతో, విసనకర్ర తీసుకురా అన్నారు. తర్వాత అతడిని తమకు విశ్రమన్నారు. రాత్రి 12 గంటలకు ఆయనకు మెలకువ వచ్చింది. మాతో చలివేస్తోంది, ఇక విసిరే పని లేదు అన్నారు. మంగళవారం జూలై 14, 1885. నేడు రథయాత్ర ఉత్సవం. పెందలకడనే నిద్ర లేచి శ్రీరామకృష్ణులు తమ గదిలో ఒంటరిగా భగవన్నామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తున్నారు. మా వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. తక్కిన భక్తులు ఒక్కరొక్కరుగా రాసాగారు. శ్రీరామకృష్ణులు పూర్ణుణ్ణి చూడాలని ఎంతగానో తహతహలాడుతున్నారు. అతడి గురించి మాతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, పూర్ణుణ్ణి కలుసుకున్నప్పుడు నువ్వు అతడికి ఏమైనా ఉపదేశం ఇస్తుంటావా అని అడిగారు. అవునండి, చైతన్య చరితామృతం చదవమని చెప్పాను. ప్రస్తుతం అతడికి అందులోని విషయాలన్నీ సుపరిచితమే. మీరు సత్యాన్ని పట్టుకొని ఉండమని చెప్తుంటారని కూడా చెప్పాను. ఆయన భగవదవతారం అని నువ్వు నా గురించి అన్నప్పుడు అతడేమన్నాడు? నేను చైతన్యదేవుల వంటి వ్యక్తిని చూడాలంటే నాతో రా అన్నాను. ఇంకా ఏమైనా? చిన్న మడుగులోకి ఏనుగు దిగితే నీరంతా చెల్లాచెదరైపోతుంది. ఆధారం చిన్నదైనప్పుడు లోపలనున్న భావం వెలుపలకు ప్రవహిస్తుందని మీరు చెప్తుంటారే, ఆ మాటే చెప్పాను. అతడు చేపలు తినటం మానివేయటం గురించి అలా ఎందుకు చేశావు? ఆ కారణంగా ఇంట్లో గొడవ తలెత్తవచ్చు అన్నాను. ఇదే మంచిది, తన భావాలను లోపల ఉంచుకోవటమే మంచిది అన్నారు శ్రీరామకృష్ణులు. సమయం ఉదయం 6:30 గంటలైంది. బలరాం ఇంటి నుండి మా గంగా స్నానానికి వెళుతుండగా భూకంపం వచ్చింది. వెంటనే అతడు శ్రీరామకృష్ణుల గదికి తిరిగి వచ్చాడు. వారందరూ భూకంపం గురించి చర్చిస్తున్నారు. భూకంపం కాస్త తీవ్రంగా ఉండటంతో చాలామంది భక్తులు భయభ్రాంతులయ్యారు. మీరందరూ క్రిందకు వెళ్ళి ఉండవలసింది అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణ,
మనిషి ఏ ఇంట్లోనైతే వసిస్తాడో ఆ ఇంటి పరిస్థితే ఇలా ఉంది. అయినప్పటికీ లోకులు అహంకారపూరితులు అవుతారు. ఇలా అంటూ మాతో, ఆశ్వీజ మాసంలో వచ్చిన పెను తుఫాను నీకు జ్ఞాపకం ఉందా అని అడిగారు. అవునండి, అప్పుడు నా వయస్సు 9 లేక 10 సంవత్సరాలు. ఆ సమయంలో నేను ఒక గదిలో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఒంటరిగా ఉన్నాను అన్నాడు. మా ఆశ్చర్యంతో తనలో తను ఇలా అనుకోసాగాడు. శ్రీరామకృష్ణులు ఉన్నట్టుండి ఆశ్వీజమాసు పెను తుఫాను గురించి ఎందుకు అడిగారు? ఆ సమయంలో నేను ఒంటరిగా ఏడుస్తూ భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థిస్తూ ఉన్నానని ఆయనకు తెలుసా? ఇదంతా ఆయనకు ఎరికేనా? నా పుట్టుక నుంచి ఆయన గురు రూపంలో నన్ను రక్షిస్తున్నారా? శ్రీరామకృష్ణ, దక్షిణేశ్వరంలో ఆ రోజు చాలా పొద్దుపోయాక గాలివాన మొదలైంది. తరువాత వారు ఏదో విధంగా వంట వండారు. చెట్లన్నీ కూకటి వేళ్లతో పెకలించి వేయబడ్డాయి. చూసావా, మనిషి నివసించే ఇంటి పరిస్థితే అలా ఉంటుంది. కానీ పూర్ణ జ్ఞానం కలిగినప్పుడు చావటం చంపటం రెండు ఒకటిగానే తోస్తాయి. అప్పుడు చచ్చినప్పటికీ యథార్థంగా చావడు, చంపినప్పటికీ యథార్థంగా చంపడు. లీల ఎవరికైతే చెందిందో నిత్యం కూడా ఆయనకే చెందింది. ఆయనే ఒక రూపంలో నిత్యంగానూ మరో రూపంలో లీలగానూ ఉన్నాడు. లీల నశించినప్పటికీ నిత్యం సర్వదా ఉండనే ఉంటుంది. స్థిరంగా ఉన్నప్పటికీ, తరంగ రూపంలో ఉన్నప్పటికీ నీరు నీరే. తరంగాలన్నీ ఆగిపోయినప్పుడు కూడా అదే నీరు. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు అతిథుల గదిలో కూర్చుని ఉన్నారు. మహేంద్ర ముఖర్జీ, హరి, చిన్న నరేంద్రుడు తదితర భక్తులు పలువురు అక్కడున్నారు. హరి అంటే కాలాంతరంలో స్వామి తురియానంద ఒంటరిగా జీవిస్తూ వేదాంత విచారణ చేస్తున్నాడు. వయస్సు దాదాపు 23 సంవత్సరాలు. అవివాహితుడు. శ్రీరామకృష్ణులకు అతడంటే ఎంతో ఇష్టం. హరి తమ వద్దకు తరచూ వస్తూ ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష. కానీ హరి ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతాడు. అందువల్ల అతడు శ్రీరామకృష్ణుల వద్దకు తరచూ రావటం లేదు. శ్రీరామకృష్ణులు హరితో, ఏమయ్యా, నువ్వు చాలా రోజులుగా రానిలేదే అని అడిగారు. ఇలా అంటూ, ఇలా చూడు, భగవంతుడు ఒక రూపంలో నిత్యంగాను మరో రూపంలో లీలగాను ఉంటున్నాడు. వేదాంతం ఏం బోధిస్తోంది? బ్రహ్మ సత్యం జగన్మిథ్య, అదే కదా. కానీ భక్తుడిననే నేనును భగవంతుడు ఉంచినంత వరకు లీల కూడా సత్యమే. ఆయన ఈ నేనును పూర్తిగా తుడిచివేసినప్పుడు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. దానిని నోటితో వర్ణింపలేము. కానీ భగవంతుడు నేనును ఉంచినంత వరకు అన్నింటినీ అంగీకరించాల్సిందే. అరటి చెట్టు వెలుపలి పొరలను తొలగిస్తూ పోతే లోపలి దవ్వను చేరుకుంటాం. అరటి చెట్టుకు వెలుపలి పొరలు ఉన్నంత వరకు లోపలి దవ్వ కూడా ఉంటుంది. అదేవిధంగా దవ్వ ఉన్నంత వరకు వెలుపలి పొరలు కూడా ఉంటాయి. పొరలు దవ్వకు చెందినవే, దవ్వ పొరలకు చెందినదే. నిత్యం ఉన్నందువలనే లీల ఉన్నట్లు అర్థమవుతుంది. లీల ఉండటం వల్లనే నిత్యం గురించి తెలియవస్తుంది. భగవంతుడే జీవజగత్తులుగా ఉన్నాడు. 24 తత్వాలుగా ఉన్నాడు. ఆయన నిష్క్రియుడై ఉన్నప్పుడు నేను ఆయన్ను బ్రహ్మం అంటాను. సృష్టి స్థితిలయాలను నిర్వర్తించేటప్పుడు ఆయన్ను శక్తి అంటాను. బ్రహ్మం, శక్తి రెండు వేర్వేరు కాదు. నీరు స్థిరంగా ఉన్న నీరే, ప్రవహిస్తూ ఉన్న నీరే. ఈ నేను అనే ఎరుక పోదు. ఈ నేననే ఎరుక ఉన్నంతవరకు జీవజగత్తులు మిథ్యనటం సబబు కాదు. బిల్వఫలం పెంకు విత్తనాలను పారేసి కేవలం కండ బరువును మాత్రమే తూచినట్లయితే దాన్ని బిల్వఫలం యొక్క బరువుగా పరిగణించం కదా. ఏ ఇటుకలు, సున్నం, బంకమన్నుతో అయితే మెట్లు నిర్మింపబడి ఉన్నవో వాటితోనే డాబా కూడా నిర్మితమై ఉంది. బ్రహ్మం అనేది ఏదైతే ఉందో దాని కారణంగానే జీవజగత్తులు కూడా ఉన్నాయి. భక్తులు అంటే విజ్ఞానులు నిరాకార సాకారాలు రెంటినే అంగీకరిస్తారు. వారు భగవంతుణ్ణి రూపం కలవాడిగాను రూపరహితుడుగాను కూడా భావిస్తారు. తీరం అంటూ లేని సముద్రంలో అనంత జలరాశిలో అతి శీతలం కారణంగా అక్కడక్కడ మంచుగడ్డలు తయారవుతాయి. అదేవిధంగా భక్తుడి భక్తి తీవ్రతరమైనట్లయితే ఆ భక్తి యొక్క శీతల ప్రభావం కారణంగా ఆ అనంత స్వరూపుడైన భగవంతుడు సాకార రూపాన్ని ధరించి భక్తుడికి ఆ రూపంలో దర్శనమిస్తాడు.
మళ్ళీ సూర్యుడు ఉదయించగానే మంచంతా కరిగిపోయినట్లు జ్ఞానభాస్కరుడు ఉదయించగానే సాకార రూపం కరిగి మళ్ళీ అదే అనంత నిరాకార స్వరూపంలోకి లీనమైపోతుంది. మనస్సుతో విచారణ చేస్తున్నంతకాలం నిత్యాన్ని చేరలేం. మనస్సుతో విచారణ చేయటం ద్వారా జగత్తును వదిలించుకోలేము. రూపరసగంధ స్పర్శ శబ్దాలనే విషయవాసనలను వదిలించుకోలేము. విచారణ ఆగిపోయినప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఈ మనస్సు ద్వారా ఆత్మను సాక్షాత్కరించుకోలేము. ఆత్మను ఆత్మ ద్వారా మాత్రమే సాక్షాత్కరించుకోగలం. శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, శుద్ధ ఆత్మ ఇవన్నీ ఒకటే. ఒక వస్తువు చూడాలంటే అవసరమైనవి ఏమిటో నువ్వే చూడు. అందుకు కళ్ళు ఉండాలి, వెలుతురు ఉండాలి, మనస్సు ఉండాలి. ఈ మూడింట్లో ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టినా ఆ వస్తువును చూడలేం. ఈ మనస్సు పనిచేస్తున్నంతసేపు జగత్తు లేదు, నేననేది లేదు అని ఎలా చెప్పగలం? మనస్సు నశించిపోయినప్పుడు, సంకల్ప వికల్పాలన్నీ తొలగిపోయినప్పుడు సమాధి స్థితి కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. కానీ ఒక్క విషయం, సరిగమ పదని అని సప్తస్వరాలు ఉన్నాయి కదా, వీటిలో నీ మీద స్వరాన్ని ఎక్కువసేపు నిలపలేం. చిన్న నరేంద్రుని చూస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: భగవంతుడు ఉన్నాడు అని ఊరికి అంతర్బుద్ధితో తెలుసుకోవటం వల్ల ఏమిటి ప్రయోజనం? భగవంతుడి దర్శనం కలగగానే అంత అయిపోయిందని అనుకోరాదు. ఆయన ఇంటికి తీసుకురావాలి, ఆయనతో సంభాషించాలి. కొందరు పాలన గురించి విన్నారు, కొందరు పాలన చూశారు, మరి కొందరు పాలు త్రాగారు. రాజుగారిని కొందరు దర్శించడం జరిగింది. కానీ ఏ ఒకరిద్దరు మాత్రమే ఆయన ఇంటికి తీసుకువచ్చి అన్నపానాదులతో సత్కరించగలరు. మా గంగా స్నానం చేయటానికి వెళ్ళిపోయాడు. అప్పుడు సమయం 10 గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడుతూనే ఉన్నారు. స్నానం ముగించాక మా బలరాం బోస్ ఇంటికి తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయన ప్రక్కన కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు తీవ్ర భావంలో మునిగి ఉన్నారు. ఆయన ముఖత వచనామృతం జాలువారుతోంది. మధ్య మధ్యలో తమ ఆధ్యాత్మిక అనుభూతుల గురించి అతి గుహ్యమైన విషయాలు కొన్ని చెప్తున్నారు. శ్రీరామకృష్ణులు: ఒకసారి నేను మధురబాబుతో పాటు కాశీ వెళ్ళాను. మేము పయనిస్తున్న పడవ మణికర్ణికా ఘట్టానికి సమీపంగా వెళ్ళేటప్పుడు నాకు హఠాత్తుగా శివదర్శనం కలిగింది. నేను పడవ అంచు వద్దకు వచ్చి నిలబడ్డాను. అలా నిలబడే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. నేను పడిపోతానేమోననే భయంతో పడవ నడిపేవాడు హృదయతో పట్టుకో పట్టుకో అన్నాడు. అక్కడ నేను శివుణ్ణి జగత్తులోని గాంభీర్యం అంతా రూపుదాల్చినట్లుగా గాంచాను. ముందుగా నేను ఆయన దూరంగా నిలబడి ఉన్నట్లు చూశాను. తర్వాత దగ్గరికి రావటం చూశాను. అటు పిమ్మట ఆయన నాలో కలిసిపోయాడు. మరోసారి భావావస్థలో ఒక సన్యాసి నన్ను చేయి పట్టుకొని తీసుకువెళ్ళటం చూశాను. మేమిద్దరం ఒక ఆలయంలోకి ప్రవేశించాం. అక్కడ బంగారంతో రూపొందించి ఉన్న అన్నపూర్ణాదేవి దర్శనం కలిగింది. భగవంతుడే సమస్తం అయి ఉన్నాడు. కానీ ఆయన కొన్ని వస్తువుల్లో అధికంగా అభివ్యక్తం అవుతాడు. ఇలా అంటూ మాతో, బహుశా నువ్వు సాలగ్రామాలను విశ్వసించకపోవచ్చు. ఇంగ్లీష్ మ్యాన్లు వాటిని విశ్వసించరు. వాటిని మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. శుభలక్షణాలున్న సాలగ్రామం కావాలంటే అందులో చక్రం గుర్తుండాలి, గోముఖి ఉండాలి. అప్పుడు అది పూజార్హం అవుతుంది. అవునండి, శుభలక్షణాలున్న మనిషిలో భగవంతుడు అధికంగా అభివ్యక్తం అవటం లాంటిది అది అన్నాడు మా. అది శ్రీరామకృష్ణులు: నరేంద్రుడు మొదట్లో వాటిని చిత్తభ్రమలు అనేవాడు, కానీ ప్రస్తుతం వాటిని అన్నింటినీ అంగీకరిస్తాడు. భగవద్ దర్శనం గురించిన విషయాలు మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు సమాధి స్థితి పొందారు. భక్తులు ఆయన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయారు. చాలాసేపటి తర్వాత ఆయన బాహ్య స్పృహలోకి వచ్చి భక్తులతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు మాతో, నేను ఏం
అందులో నీ కళ్ళు రెంటిని చూశాను. శ్రీరామకృష్ణుల అద్భుతమైన ఈ దర్శన వృత్తాంతాలను భక్తులందరూ ఆశ్చర్యభరితులై వింటున్నారు. ఆ సమయంలో శారదా ప్రసన్న అంటే కాలాంతరంలో స్వామి త్రిగుణాతీతానంద అనే బాలభక్తుడు గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణుల ప్రసన్నతో, నువ్వు దక్షిణేశ్వరానికి ఎందుకు రావు? నేను కలకత్తాకు వచ్చినప్పుడు కూడా వచ్చి నన్ను ఎందుకు కలుసుకోవు అని అడిగారు. మీరు వస్తున్నట్లు ఎవరైనా చెబితే కదా అన్నాడు ప్రసన్న. ఈసారి వచ్చినప్పుడు నీకు తెలియపరుస్తాను ఇలా అంటూ మాతో నవ్వుతూ, ఈ కుర్రవాళ్ళందరి జాబితా ఒకటి తయారు చేయి అన్నారు. మా తదితర భక్తులు నవ్వారు. ఇంట్లో వాళ్ళు నాకు వివాహం చేయాలనుకుంటున్నారు, వివాహం చేసుకోవద్దని పలుమార్లు ఈయన మమ్మల్ని చివాట్లు పెట్టారు అన్నాడు ప్రసన్న. ఇప్పుడే వివాహం చేసుకోవటం ఎందుకు అని శ్రీరామకృష్ణ మాతో, ప్రస్తుతం ప్రసన్న మనోస్థితి చాలా బాగా ఉంది. మొదట్లో సంకోచిస్తూ ఉండేవాడు, అయితే ఇప్పుడు అతడి ముఖం ఆనందంతో ప్రకాశిస్తోంది అన్నారు. శ్రీరామకృష్ణ భక్తుడితో, నువ్వు వెళ్ళి పూర్ణుని పిలుచుకొస్తావా అని ఆర్తితో అడిగారు. ఇంతలో నరేంద్రుడు ఇచ్చాడు. శ్రీరామకృష్ణ భక్తుడితో నరేంద్రుడి కోసం ఉపాహారం తీసుకురమ్మని చెప్పారు. నరేంద్రుని చూడగానే ఆయన ఆనందంతో ఉప్పొంగిపోయారు. నరేంద్రుడికి ఉపాహారం తినిపిస్తూ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి తినిపిస్తున్నట్లుగా భావించారు. పిదప అతడి దేహాన్ని మృదువుగా ప్రేమపూర్వకంగా నిమరసాగారు. కాసేపటి తర్వాత గోలప్మ గదిలోకి వచ్చింది. శ్రీరామకృష్ణులు బలరాం ద్వారా కామార్హాటికి చెందిన ఒక వ్యక్తిని పంపి ఆమెను రమ్మని కబురు పంపించారు. ఆమె బాలగోపాలుడి భక్తురాలు. అనేక ఆధ్యాత్మిక అనుభూతులు పొంది ఉంది. గదిలోకి రాగానే ఆమె, ఆనందం పట్టలేక నాకు కన్నీళ్ళు వస్తున్నాయి అంది. ఇలా అంటూ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసింది. శ్రీరామకృష్ణులు, ఇదేమిటి, నువ్వు నన్ను గోపాలుడు అంటావు, మళ్ళీ ఇలా నమస్కరిస్తావేమిటి? వెళ్ళు, ఇంట్లోపలికి వెళ్ళి నా కోసం ఏదైనా కూర వండు, ఇక్కడి దాకా ఘాటు వచ్చేలా పోపు పెట్టు అన్నారు. అందరూ నవ్వారు. గోపాల్మ, ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అంది. గోపాల్మ ఆ ఇంటికి కొత్త, అందువలన తాను వేరే విధంగా వండితే ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని తర్పతాయిస్తోంది. ఇంట్లోకి వెళ్తూ ఉద్వేగంగా ఆమె నరేంద్రుడితో ఇలా అంది. నాయనా, నేను గమ్యాన్ని చేరుకున్నానా, లేకపోతే ఇంకా చాలా దూరం గమించాలా? నేడు రథయాత్ర, అందువల్ల బలరాం బోస్ ఇంట్లో పూజ ముగిసేసరికి కాస్త ఆలస్యమైంది. పూజ ముగిశాక శ్రీరామకృష్ణులు ఇంటి లోపలకు భోజనానికి వెళ్ళారు. లోపల ఉన్న భక్తురాండ్రాయన్ని దర్శించి ప్రణామం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. శ్రీరామకృష్ణులకు పలువురు భక్తురాండ్రు ఉన్నారు, కానీ ఆయన సాధారణంగా వారి గురించి పురుషుల ముందు ప్రస్తావించేవారు కాదు. ఎవరైనా పురుషులు భక్తురాండ్ర వద్దకు తరచూ వెళుతూ ఉన్నట్లయితే ఆయన వారిని, ఎక్కువగా పోవద్దు, లేకుంటే కాలు జారే ప్రమాదం ఉంది అని హెచ్చరించేవారు. భక్తులతో ఆయన, ఎవరైనా స్త్రీ భక్తితో నేల మీద పడి దొర్లుతున్నా సరే ఆమె వద్దకు వెళ్ళవద్దు సుమా అనటం కద్దు. భక్తురాండ్రు భక్తులు వేర్వేరుగా ఉండాలన్నది ఆయన ఆకాంక్ష. ఆ విధంగా వారందరూ శ్రేయస్సునందగలరు. భక్తురాండ్రు పురుషుల పట్ల అధికంగా గోపాలభావం అంటే వాత్సల్యభావం ప్రదర్శించడాన్ని ఆయన నిరసించేవారు. ఎందుకంటే ఆ వాత్సల్యభావమే క్రమంగా తాచ్ఛల్యభావంగా పరిణమిస్తుంది, అంటే పతనమైపోయే ప్రమాదం ఉండేదన్నారు. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణ భక్తులతో పాటు అతిథుల గదిలో కూర్చున్నారు. అప్పుడు సమయం 1 గంట కావస్తోంది. ఓ భక్తుడు పూర్ణుణ్ణి అతడి ఇంటి నుండి తోడుకొని వచ్చాడు. పూర్ణుణ్ణి చూడగానే శ్రీరామకృష్ణ ఆనందం పట్టలేకపోయారు. మాతో, ఇదిగో పూర్ణుడు వచ్చాడు అన్నారు. నరేంద్రుడు, చిన్న నరేంద్రుడు, నారాయణ్, హరిపదుడు మొదలైన భక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు. చిన్న నరేంద్రుడు, అయ్యా, మనకు స్వతంత్రేచ్ఛ అనేది ఉందంటారా అని అడిగాడు. అందు శ్రీరామకృష్ణులు, ఈ నేనును కాస్త వెతికి చూడు, నేనును వెతుకుతూ పోతే ఆయన బయటపడతాడు.
నేను యంత్రం, ఆయన యంత్రం నడిపేవాడు. ఉత్తరం చేత పట్టుకుని దుకాణంలోకి వెళ్ళిన కీలుబొమ్మ గురించి వినే ఉంటావు కదా. నువ్వు అలాంటి కీలుబొమ్మ మాత్రమే. భగవంతుడే కర్త. నిన్ను నువ్వు అకర్తగా ఎరిగి ఈ ప్రపంచంలో కర్తలా పనులు చేయి. ఉపాధి ఉన్నంత వరకు అజ్ఞానం ఉంటుంది. నేను పండితుణ్ణి, నేను జ్ఞానిని, నేను ధనవంతుణ్ణి, నేను మాననీయుడును, నేను కర్తను, తండ్రిని, గురువును. ఈ భావాలన్నీ అజ్ఞానజనితాలు. నేను యంత్రం, నువ్వు యంత్రాన్ని నడిపేవాడు. ఇది జ్ఞానం. ఈ జ్ఞానావస్థలో తక్కిన ఉపాధులన్నీ తొలగిపోతాయి. కట్టె పూర్తిగా దహించుకుపోయినప్పుడు ఎలాంటి శబ్దము ఉండదు, సెగ కూడా ఉండదు. అంతా చల్లారిపోతుంది. శాంతి, శాంతి, శాంతి. ఇలా అంటూ నరేంద్రుడితో, కాస్త పాడు నాయనా అన్నారు. నేను ఇంటికి వెళ్ళాలండి, చాలా పనులున్నాయి అన్నాడు నరేంద్రుడు. అందు శ్రీరామకృష్ణులు, అవునండి, మేం చెప్పిన మాటలు మీరు ఎందుకు వింటారు? కర్ణాభరణాలు ధరించిన వాడి మాటలు అమూల్యాలు. కానీ చిరిగిపోయిన గోచి కట్టుకున్న వాడి పలుకులను ఎవ్వరూ ఖాతరు చేయరు. అందరూ నవ్వారు. నువ్వు గుహ కుటుంబానికి చెందిన ఉద్యాన గృహానికి తరచూ వెళుతుంటావని వింటున్నాను. నరేంద్రుడు ఎక్కడున్నాడు అని అడగటమే తరువై, అతడు గుహ కుటుంబం వారి ఉద్యాన గృహానికి వెళ్ళాడండి అన్న సమాధానం ఎదురవుతుంది. ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పకుండా ఉండాల్సిందే. కానీ నువ్వే ఈ మాటలను బయటపడేలా చేసావు. నరేంద్రుడు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత, ప్రక్క వాయిద్యాలు ఏవి లేవే, ఊరికే పాట ఒక్కటే పాడమంటారా అన్నాడు. అంది శ్రీరామకృష్ణులు, నాయన ఏం చేద్దాం, మన పరిస్థితి ఇలాంటిది. బలరాం చేసే ఏర్పాట్లు ఎలాంటివో తెలిసిందే కదా. ఇలాగే నువ్వు పాడగలిగితే పాడు. బలరాం నాతో, మీరు దక్షిణేశ్వరం నుండి వచ్చేటప్పుడు పడవలోనే రండి, మరీ ఇక గత్యంతరం లేదంటేనే బండి కట్టించుకొని రండి అంటుంటాడు. అందరూ నవ్వారు. చూడండి, ఇవాళ అతడు మనందరికీ భోజనం పెట్టించాడు కదా, అందుకని ఈ సాయంత్రం మనతో నాట్యం చేయిస్తాడు. అందరూ నవ్వారు. ఒకరోజు అతడు నా కోసం ఇక్కడ నుండి దక్షిణేశ్వరానికి బండి కట్టించాడు. బండి కిరాయి 12 అణాలని చెప్పాడు. నేను అడిగాను, 12 అణాలకి దక్షిణేశ్వరానికి ఎవరు వస్తారు అని. అందుకతడు, ఓ అదే ఇంకా ఎక్కువ అండి అన్నాడు. బండి పోతూ పోతూ దక్షిణేశ్వరం చేరడానికి ముందుగానే ఒకవైపు విరిగి పడిపోయింది. అందరూ నవ్వారు. పైగా గుర్రం మధ్య మధ్యలో కదలకుండా అలాగే మొరాయించి నిలబడిపోయింది. బండి తోలేవాడు మాటిమాటికి దాన్ని చెర్నాకోలతో కొట్టసాగాడు. అప్పుడు అది కొంత దూరం పరిగెత్తింది, మళ్ళీ నిలబడిపోయింది. అందరూ నవ్వారు. ఈరోజు సాయంకాల కార్యక్రమం ఏమిటంటే, రామ్ తబలా వాయిస్తాడు, దానికి అనుగుణంగా మనమంతా నాట్యం చేయాలి. అయితే రామ్కు తాళం బొత్తిగా తెలియదాయే. మరలందరూ నవ్వారు. పాటలు మీరే పాడుకోండి, నాట్యం మీరే చేసుకోండి, మళ్ళీ మీరే సంతోషంగా కూడా ఉండండి. ఇది బలరాం వైఖరి. క్రమంగా భక్తులందరూ రాసాగారు. మహేంద్ర ముఖర్జీ దూరం నుండే శ్రీరామకృష్ణులకు నమస్కారం చేశాడు. ఆయన కూడా మహేంద్రకు ప్రతి నమస్కారం చేశారు. ఆయన మళ్ళీ మహమ్మదీయుల్లా సలాం చేసి దగ్గరలో ఉన్న ఒక బాలభక్తుడితో, నేను సలాం చేశానని మహేంద్రకు చెప్పబోయే, అతడు ఎప్పుడు చూసినా అల్కాట్ అల్కాట్ అంటుంటాడు. అందరూ నవ్వారు. పలువురు గృహస్థ భక్తులు సతీ సమేతులై వచ్చారు. వారందరూ శ్రీరామకృష్ణులను దర్శించి రథం ఏట జరగబోయే ఆయన కీర్తనానందాన్ని చూడాలని ఉత్సుకతతో ఉన్నారు. రామ్, గిరీష్ తదితర భక్తులు క్రమక్రమంగా అక్కడికి చేరుకున్నారు. చాలామంది బాలభక్తులు కూడా అక్కడున్నారు. నరేంద్రుడు పాడసాగాడు. ఎన్నడు ఆ దినమేగు తెంచునో,
ఎన్నడు శుభ విభవోదయమగునో, ఎన్నడు హృదిలో ప్రేమ మేల్కొనునో, ఆ తరుణం వెప్పుడవతరించునో, ఎన్నడు ఆ దినమేగు తెంచునో. ప్రభు హరినామము పాడుచుండగా ఆగక కన్నులు అశ్రులు గురియుచు, పరితాపమునకు పరిణితినిచ్చుచు, సఫలత చేసెడు చక్కని తరుణము. ఎన్నడు ఆ దినమేగు దించునో, ఎన్నడు శుభ విభవోదయమగునో, ఎన్నడు నా తన మాన ప్రాణములు పావనత్వమున భాషించెడునో, ఎన్నడు పావన బృందావనమున అంతిమముగనే నెగగల్గుతునో, ఎన్నడు ఆ శుభదినమేకు తెంచునో. భవపాశంబులు పటాపంచలై వక్రదృష్టిని సక్రమపరచుచు, నేత్రరుగ్మతను నిర్మూలించెడు జ్ఞానాంజనమును కన్నులనుంతునో, ఎన్నడు ఆ దినమేగు తెంచునో, ఎన్నడు శుభ విభవోదయమగునో, ఎన్నడు హృదిలో ప్రేమ మేల్కొనునో, ఆ తరుణం వెప్పుడవతరించునో. పరుసవేది సంస్పర్శ చేతన తుచ్చలోహమగు దేహమెన్నడు, చిన్మయమగు బంగారు తునకగా మార్చివేయురస విద్య నెరిగెడు, ఎన్నడు ఆ దినమేగు దించునో. కానుపించు ఈ జగజ్జాలమును దేవదేవుడుగా తేరి చూచుచు, ప్రేమయ నెడు ఆ రాజమార్గమున పొరలినే పరవశించెడు, ఎన్నడు ఆ దినమేగు తెంచునో, ఎన్నడు శుభ విభవోదయమగునో. జాతి తలపులను జాతి ధర్మమును శ్రోత్రియత్వమును పూర్తిగా మరచుచు, సిగ్గుబిడియమును చీకు చింతలను విశ్వాసంబును విసిరివేయగల, ఎన్నడు ఆ దినమేగు తెంచునో. భక్తధూళి నా తనువును దాల్చుచు, త్యాగి జోలెను దాల్చి భుజంబున, ఉజ్జీవనమౌ యమునాతోయము త్రాగెడు దోసిట తనివి తీరగా, ఎన్నడు ఆ దినమేగు దించునో. ఆ సమయములో ఆనందములో ప్రేమ పిచ్చితో నేర్చుచు నవ్వుచు, సచ్చిదానందపు సాగరంబులో తేలెదనీదెద సోలెదమునికెత, ఎన్నడు ఆ దినమేగు తెంచునో, ఎన్నడు శుభ విభవోదయమగునో. పరమేశ్వరుని భక్తి గ్రోలుచు, నావలని తరులు త్రాగించుచునే నాడద శ్రీహరిపాద సన్నిధిని, ఆనందముతో ననవరతంబున, ఎన్నడు ఆ దినమేగు దించునో, ఎన్నడు శుభ విభవోదయమగునో, ఎన్నడు హృదిలో ప్రేమ మేల్కొనునో, ఆ తరుణం వెప్పుడవతరించునో. రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో మెరయుచు స్పందించుచుండే, అందువలన అంధకార కొండ గుహన యోగివరులు ధ్యానింతురు నిన్ను జనని. బలరాం నేడు వైష్ణవ చరణ్ సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. వైష్ణవ చరణ్ పాడసాగాడు. పాట భావం: ఓ రసనమా, సర్వదా దుర్గానామాన్ని జపించు. ఈ దుర్గమ మార్గం దాటడానికి దుర్గానామం కంటే మరో మార్గం లేదు. ఈ పాటలోని 1-2 చరణాలు వినగానే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి అలాగే సమాధి స్థితిలో అయిపోయారు. ఆయన పడిపోకుండా చిన్న నరేంద్రుడు గట్టిగా పట్టుకున్నాడు. ఆయన
వదనార విందం చిరుదరహాసంతో తేజో విరాజమానమై ఉంది. క్రమక్రమంగా ఆయన శరీరం నిశ్చలమైపోయింది. మనస్సు ఎక్కడో ఈ ఊహాతీత లోకాల్లో విహరిస్తున్నట్లున్నది. భక్తులందరూ ఈ అద్భుత దృశ్యాన్ని నివ్వెరపాటుతో దర్శిస్తున్నారు. భక్తులందరూ తెర వెనక నుండి చూస్తున్నారు. భగవంతుణ్ణి ప్రేమించడం ఎలా అనే విషయాన్ని మానవాళికి నేర్పించడానికి స్వయంగా ఆ భగవంతుడే దివి నుండి భూమికి దిగివచ్చాడన్నట్లు భక్తులు ఆయన వంక చూస్తున్నారు. చాలాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ బాహ్య చైతన్యంలోకి వచ్చారు. ఆయన ఆసీనులవగానే వైష్ణవ చరణ్ మళ్ళీ పాడటం ఆరంభించాడు. పాడవే ఓ వీణ ప్రభునామగానము, శ్రీహరినామగానము, హరిచరణ కృపలేక పరతత్వమగు పడదు. పాడవే ఓ వీణ. మధ్యాహ్న సమయం. ఇంట్లోని వారు జగన్నాథస్వామి రథాన్ని పూలమాలలతోనూ ధ్వజ పతాకాలతోనూ చక్కగా అలంకరించి వసారాలోకి తీసుకువచ్చారు. జగన్నాథస్వామి, సుభద్ర, బలరాముల విగ్రహాలను పూలమాలలతోనూ వస్త్రాభరణాలతోనూ శోభాయమానంగా అలంకరించారు. శ్రీరామకృష్ణులు లేచి వసారాలోకి వచ్చారు. భక్తులు కూడా ఆయన అనుసరించారు. ఆయన రథం మోకు పట్టుకొని కొద్దిగా లాగారు. అటు పిమ్మట భక్తులతో కలిసి రథం ఏమిట నృత్యం చేస్తూ సంకీర్తనలు చేయసాగారు. అరుగో ఇద్దరు సోదరులు హరిని పాడుచు అశ్రులుగార్తురు, ఆనందముతో వాడుచు జగమును హరిభజనములో ఆడచేయుదురు. అరుగో ఇద్దరు సోదరులు హరిని పాడుచు అశ్రులుగార్తురు, గౌరాంగుడి ప్రేమ ప్రవాహంలో నదియా ఎట్లు తల్లడిల్లుచున్నదో గాంచుము. భక్తులు వసారాలో రథాన్ని లాగుతూ నృత్యం చేస్తున్నారు, సంకీర్తనలు చేస్తున్నారు. మృదంగనాదంతో కూడిన ఈ సంకీర్తనలు విని ఇంటి చుట్టుప్రక్కల వారందరూ కూడా వసారాలోకి వచ్చారు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై ఉన్నారు. భక్తులు కూడా ఉన్మత్తులై ఆయనతో పాటు రథం ఏటుగా నృత్యగానాలు చేస్తున్నారు. పిదప శ్రీరామకృష్ణులు గదిలోకి తిరిగి వచ్చారు. మా తదితర భక్తులు ఆయన పాదాలు వత్తసాగారు. నరేంద్రుడు భావపరవశుడై తంబురా మీటుతూ పాడసాగాడు. అమ్మారమ్మా బంగారు బొమ్మ, అమ్మా హృదయము రంజిలునమ్మ, అమ్మారమ్మా బంగారు బొమ్మ, అమ్మా హృదయము రంజిలునమ్మ, నా హృదయములో నిలువగదమ్మా, నీ ముఖ వీక్షణ చేయుదునమ్మ, అమ్మారమ్మా బంగారు బొమ్మ, అమ్మా హృదయము రంజిలునమ్మ. నీవే ముక్తిదాయినివి, నీవే త్రిగుణాధారిణివి, హే మహితోన్నత మహిత దయనీయా దుఃఖహరా. నా జీవనమునకు నిన్ను ధ్రువతారగా చేసుకొంటి, పెడదారిని పెట్టనిక ఘోర భవాబ్ది నుండి, ఏ సమయమునందిచ్చట పెడదారిన తిరిగినచో, ఏమాత్రము కాంతి విడని నీ తేజముగానుపించు. నా జీవమునకు నిన్ను ధ్రువతారగా చేసుకొంటి, నీ కరుణాకాంతి పూర తేజము ఈ వ్యధ చెందెడు జీవికి కన్నీరు గారకుండ చేయుచుండు దేవా. హృదయాంతర్మందిరమున రాజిల్లెడు నీ వచనము వదనము, హృదయాంతర్మందిరమున రాజిల్లెడు నీ వదనము, ఏ క్షణమున నగుపించదో
ఆ క్షణమే నా జీవము దుఃఖావేశము చేత వ్యధ చెందును దేవదేవా. నా జీవమునకు నిన్ను ధ్రువతారగా చేసుకుంటి, ఎన్నడు నిన్ను విడనాడి నా చంచల మనసరుగునో. నీ ఆననమగు పించి నాకెంతో గడ్డిబెట్టు. నా జీవనమునకు నిన్ను ధ్రువతారగా చేసుకొంటి, పెడదారిని పెట్టనికి ఘోర భవాబ్ది నుండి. ఒక భక్తుడు నరేంద్రుడితో, ఆ పాట పాడవు, అంతరాత్మవై నడిపెడు మాత అనయము మా హృదయమునందు మేల్కొనుమనే పాట అన్నాడు. శ్రీరామకృష్ణులు, వద్దు వద్దు, ప్రస్తుతం అలాంటి పాట ఎందుకు, ఇప్పుడు పాడవలసింది భగవదానందం గురించిన పాటలు. మాతాశ్యామ మంగళనామ మదిరా దివ్య తరంగమత్త వంటి పాటలు. నరేంద్రుడు పాడసాగాడు. మాతా శ్యామ మంగళనామ మదిరా దివ్య తరంగితమత్త. మాతా శ్యామ మంగళనామ మదిరా దివ్య తరంగితమత్త. భువి నీ లీలలు ఎవరికి తెలుసు, ఏ ఏ వేళల ఏమి ఒనర్తువో. మాతా శ్యామ మంగళనామ. నీ వీక్షణముల హావభావముల కామదేవుని గర్వమణంతు. వదన భీకరి అసికరధారి మాతా శ్యామ మంగళనామ. మాతా శ్యామ మంగళనామ మదిరా దివ్య తరంగితమత్త. నీ దూకుడులకు నీ నడకలకు కంపించును భువి కదలును అటునిటు. త్రైగుణి శంకరి ఉద్ధారి భయంకరి మాతా శ్యామ మంగళనామ. మాతా శ్యామ మంగళనామ మదిరా దివ్య తరంగితమత్త. భక్తుల మొరవిని రూపులు దాల్తూ ముదమున నాడుచు హృదయ పద్మమున. శ్యామామాయి నిత్య బ్రహ్మమయీ. ముదమున నాడుచు హృదయ పద్మమున. శ్యామామాయి నిత్య బ్రహ్మమయీ. మాతా శ్యామ మంగళనామ. మాతా శ్యామ మంగళనామ మదిరా దివ్య తరంగితమత్త. భువి నీ లీలలు ఎవరికి తెలుసు, ఏ ఏ వేళల ఏమి వనర్తువో. మాతా శ్యామ మంగళనామ. భావనలో ఉన్మత్తుడై నరేంద్రుడు ముదమున నాడుచు హృదయ పద్మమున శ్యామామాయి నిత్యబ్రహ్మమయి అనే చరణాలను మళ్ళీ మళ్ళీ పాడాడు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై నృత్యం చేయసాగారు. మధ్య మధ్యలో అమ్మా పూర్ణబ్రహ్మ సనాతని అంటూ గానం చేస్తున్నారు. ఈ విధంగా చాలాసేపు నృత్యం చేసిన తర్వాత శ్రీరామకృష్ణులు మళ్ళీ కూర్చున్నారు. నరేంద్రుడు భావపరవశుడై అశ్రునయనాలతో గానం చేయడం చూసి ఆయన ఎంతగానో ఆనందించారు. సమయం రాత్రి 9 గంటలవుతోంది. భక్తులు ఇంకా అక్కడే కూర్చొనున్నారు. వైష్ణవ చరణ్ గౌరాంగుడి గురించి శ్రీ గౌరాంగ సుందర నట నవనటవర అనే పాట పాడాడు. తర్వాత అతడు శ్రీకృష్ణుడి గురించి పాడాడు. శ్రీకృష్ణుడు బృందావనం వదిలిపెట్టి మధురలో రాజ్యం చేస్తున్నాడు. ఒక గోపిక అతన్ని మధురలో కలుసుకొని ఇలా అడుగుతోంది. మరచావా హరి మరచావా, ఎలాగు నిన్నిపుడెరుగగలము. మరచావా హరి మరచావా, ఎలాగు నిన్నిపుడెరుగగలము. గుర్తుపట్టుటే కష్టమైనది, మరచావా హరి మరచావా. మధురా నగరి నదొరవల తిరుగుచు
పూర్తిగా మమ్ము మరచావా, మరచావా హరి మరచావా. దొరగా ఠీవితో ఏనుగునిప్పుడు ఎక్కి తిరుగుచూ మరచావా మమ్ము మరచావా హరి మరచావా. ఈ నీవే విధముగా బృందావనిలో గోవులగాచిన మాటే పూర్తిగా మరచావా హరి మరచావా. వ్రజమున దొంగగా కపట మెరుగని గొల్లపడుచుల వెన్న తిన్నది మరచావా హరి మరచావా. ఎలాగు నిన్నిపుడెరుగగలము గుర్తుపట్టుటే కష్టమైనది మరచావా హరి మరచావా. దాదాపు 11 గంటలకు భక్తులందరూ శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ఒక్కరొక్కరుగా సెలవు పుచ్చుకుంటున్నారు. శ్రీరామకృష్ణ: సరే, మీరందరూ బయలుదేరండి. ఇలాంటి నరేంద్రుడు చిన్న నరేంద్రులను చూపిస్తూ, వీరిద్దరూ ఉంటే చాలు. మళ్ళా గిరీష్తో, నువ్వు ఇంటికి వెళ్ళి భోంచేస్తావా? కాసేపు ఆగరాదు? హుక్కా త్రాగుతావా? అయితే బలరాం నౌకరు అచ్చం బలరాం లాంటివాడే. హుక్కా ఇమ్మని అతన్ని ఒకసారి అడిగి చూడు, అతడిస్తే ఒట్టు. అందరూ నవ్వారు. నువ్వు హుక్కా త్రాగకుండా వెళ్ళవద్దు. గిరీష్ తనతో పాటు కళ్ళజోడు ధరించిన స్నేహితుడు ఒకడిని తోడుకొని వచ్చాడు. అతడి ఈ సంభాషణ అంతా విన్నాడు. తర్వాత మౌనంగా వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణ గిరీష్తో ఇలా అన్నారు: నేను ఈ విషయం నీతో పాటు అందరికీ చెప్తున్నాను. మీరు ఎవరిని బలవంత పెట్టి ఇక్కడికి తీసుకురాకండి. సమయం రాకుండా ఏమీ జరగదు. ఒక భక్తుడు ప్రణామం చేసి సెలవు పుచ్చుకుంటున్నాడు. అతడితో పాటు ఒక బాలుడు కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణ ఆ భక్తుడితో ఆప్యాయంగా, నీతో పాటు ఈ కుర్రవాడు కూడా ఉన్నాడు కదా, నువ్వు ఇక బయలుదేరు, ఆలస్యం అవుతోంది అన్నారు. నరేంద్రుడు, చిన్న నరేంద్రుడు, మరికొందరు భక్తులు కాసేపు ఉండి తర్వాత వెళ్ళిపోయారు. బుధవారం జూలై 15, 1885. సమయం ఉదయం 4 గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు అతిథుల గదికి పశ్చిమంగా ఉన్న చిన్న గదిలో మంచం మీద కూర్చునున్నారు. గదికి దక్షిణంగా ఉన్న వసారాలో మా ఒక చిన్న బల్లపై కూర్చుని ఉన్నాడు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు వసారాలోకి వచ్చారు. మా ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు: నేను ఇంతకు మునిపే ఒకసారి లేచాను. అది సరే, దక్షిణేశ్వరానికి ఉదయం పూటే వెళ్ళిపోదామా అని అడిగారు. ఉదయం పూట గంగలో అలల తాకిడి తక్కువ అన్నాడు మా. క్రమంగా తెల్లవారుతోంది. ఇంకా భక్తులు ఎవరూ రాలేదు. శ్రీరామకృష్ణులు ముఖ ప్రక్షాళన చేసుకుని గదికి ఉత్తరంగా ఉన్న ద్వారం వద్ద నిలబడి భగవన్నామాలను ఉచ్చరించసాగారు. మా కూడా ఆయనకు సమీపంగా నిలబడి ఉన్నాడు. కాసేపటి తర్వాత గోపాల్ మా వచ్చి అక్కడే నిలబడింది. నదియాలో తెరచాటు నుండి గౌరాంగుణ్ణి దర్శించిన భక్తురాండ్రలా ఒకరిద్దరు భక్తురాండ్రు ఇంటి లోపలి తలుపుల నుండి శ్రీరామకృష్ణుల వంక చూస్తున్నారు. రామనామాన్ని ఉచ్చరించిన తర్వాత శ్రీరామకృష్ణులు కృష్ణనామాన్ని ఉచ్చరించసాగారు. కృష్ణ కృష్ణ గోపీ కృష్ణ, గోపీ గోపీ రాఖాల జీవన కృష్ణ, నందనందన కృష్ణ, గోవింద గోవింద అనసాగారు. పిదప ఆయన గౌరాంగుని నామం కీర్తించారు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, హరే కృష్ణ హరే రామ రాధే గోవింద అన్నారు. అటు పిమ్మట అలక్ నిరంజన్ అనసాగారు. నిరంజన అంటూ విలపించసాగారు. హృదయాలను కదిలించి వేసి ఆయన విలాపాన్ని చూసి అక్కడ ఉన్న భక్తులు కూడా ఆయనతో పాటు విలపించసాగారు. కన్నీళ్లతో ఆయన ఇలా అన్నారు: హే నిరంజన్, రా నాయనా రా, వచ్చి ఇది తిను. నీకు ఏదైనా తినిపించి నా జన్మ ధన్యం చేసుకునేది ఎప్పుడు? నా కోసమే నువ్వు ఈ మానవ దేహం ధరించి వచ్చావు.
తరువాత జగన్నాథస్వామిని ఎంతో ఆర్తితో ఇలా ప్రార్థించారు. జగన్నాథ, జగద్బంధు, దీనబంధు, నేను కూడా ఈ జగత్తులోని వాడినే కదా, నా మీద కూడా దయ చూపించు. ప్రేమోన్మత్తులై ఉరియాదేశపు జగన్నాథస్వామిని భజింపు, ఆనందములో ఓలలాడము మనసా అంటూ పాడసాగారు. అటుపైన శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ నారాయణ అంటూ నారాయణ నామాన్ని స్తుతిస్తూ నాట్యం చేయసాగారు. తరువాత నాట్యం చేస్తూనే, ఓ సఖీ, ఎవరి కోసమైతే పిచ్చిదాన్ని అయితేనో అతడు నాకు లభించనే లేదే అనే పాట పాడారు. పాట ముగిశాక శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు చిన్న గదిలో ఆసీనులయ్యారు. 5 సంవత్సరాల బాలుడు వలె ఆయన పూర్తిగా దిగంబరంగా ఉన్నారు. మా బలరాం మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు, భగవద్ రూపాలను దర్శించవచ్చు. ఉపాధులన్నీ తొలగిపోయినప్పుడు, విచారణ ఆగిపోయినప్పుడు భగవద్ దర్శనం కలుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి నోట మాట రాకుండా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. థియేటర్కు వెళ్ళాక జనులు ఎన్ని రకాల మాటలు మాట్లాడుతుంటారు. ఒకసారి తెరలేవగానే మాటలన్నీ ఆగిపోతాయి. రంగస్థలంపై తాము చూస్తున్న దృశ్యాల్లో లీనమైపోతారు. మీకు అతి గోప్యమైన విషయం ఒకటి చెప్పాలి. పూర్ణుడు, నరేంద్రుడు మొదలైన కుర్రవాళ్ళని నేను ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నానో తెలుసా? ఒకసారి మధురభావంలో నేను జగన్నాథస్వామిని ఆలింగనం చేసుకోబోయి చెయ్యి విరగొట్టుకున్నాను. అప్పుడు నాకు ఇలా వెల్లడైంది. నువ్విప్పుడు మానవదేహం ధరించున్నావు కాబట్టి మానవులతో సఖీభావం, వాత్సల్యభావం మొదలైన భావాలను ఏర్పరచుకొని ఉండు. నాకు రామ్లాల పట్ల ఎలాంటి భావాలు కలిగేవో ప్రస్తుతం పూర్ణుడు మొదలైన వారిని చూసినప్పుడు కూడా అలాంటి భావాలే కలుగుతున్నాయి. నేను రామ్లాలకు స్నానం చేయించేవాడిని, అన్నం తినిపించేవాడిని, పడుకోబెట్టేవాడిని, వెంట పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. రామ్లాల కోసం విలపించేవాడిని. ప్రస్తుతం ఈ అబ్బాయిల పట్ల నాకు సరిగ్గా అలాంటి భావమే కలుగుతోంది. నిరంజన్ విషయమే తీసుకో. అతడు ఎంత నిర్లిప్తంగా ఉంటాడని. పేదవాళ్లను డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళి వారికి తన సొంత డబ్బుతో వైద్యం చేయిస్తాడు. పెళ్లి మాట ఎత్తగానే, అయ్య బాబోయ్, అది విశాలాక్షిలోని సుడిగుండం లాంటిది అంటాడు. అతడు ఒక జ్యోతి మీద కూర్చున్నట్లుగా నేను కాంచుతుంటాను. పూర్ణుడు సాకోరపోసంలో అత్యున్నత స్థాయికి చెందినవాడు. అతడు విష్ణు వంశతో జన్మించినవాడు. ఆహా, భగవంతుడి కోసం ఎలాంటి వ్యాకులత చెందుతాడు. ఇలా అంటూ మాతో, అతడు నిన్ను తన సోదర శిష్యుడిగా, తన సొంత మనిషిగా చూడటం నువ్వు గమనించలేదా? అతడు నన్ను మళ్ళీ కెప్టెన్ ఇంట్లో కలుసుకుంటానని చెప్పాడు. నరేంద్రుడు అత్యున్నత స్థాయికి చెందినవాడు, నిరాకారానికి చెందినవాడు. అతడిది పురుష స్వభావం. ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు, కానీ అతడి లాంటి వారు మరెవ్వరూ లేరు. అప్పుడప్పుడు నేను ఈ భక్తుల్లో ఎవరెవరు ఏ స్థాయికి చెందిన వారిని గణిస్తూ ఉంటాను. వారిలో కొందరు 10 దళ పద్మాల వంటి వారు, కొందరు 16 దళాలున్న పద్మాల లాంటివారు, మరికొందరు 100 దళ పద్మాల లాంటివారు. కానీ పద్మాలన్నిటిలోనూ నరేంద్రుడు సహస్రదళ పద్మం లాంటివాడు. తక్కిన భక్తులందరూ చిన్న చిన్న పాత్రలు లేక కుండల వంటివారు. కానీ నరేంద్రుడు ఏకంగా ఒక పెద్ద పీపా లాంటివాడు. తక్కిన వారందరూ చిన్న చిన్న మడుగుల వంటివారు. కానీ నరేంద్రుడు హల్దార్పకూర్లా ఒక పెద్ద చెరువు లాంటివాడు. చేపలలో నరేంద్రుడు ఎర్రకళ్ళున్న పెద్ద బేడిస చేప లాంటివాడు. మిగిలిన వారందరూ చిన్న చిన్న చేపల వంటివారు.
బేల్ఘరియాకు చెందిన తారక్ చిన్న మృగేల్ చేప లాంటివాడు. నరేంద్రుడు చాలా పెద్ద ఆధారం. అనేక వస్తువులను అందులో ఉంచవచ్చు. అతడు లోపల డొల్ల భాగం అధికంగా ఉన్న వెదురుగళ్ళ లాంటివాడు. నరేంద్రుడు దేని వశంలోనూ ఉండడు. ఆసక్తి, ఇంద్రియ సుఖాలకు అతడు వశవర్తి కాడు. అతడు మగపావురం లాంటివాడు. మగపావురం ముక్కును పట్టుకున్నట్లయితే అది బలవంతంగా పట్టును వదిలించి వేసుకుంటుంది. కానీ ఆడపావురం కదలక మెదలక నిశ్శబ్దంగా కూర్చుండిపోతుంది. నరేంద్రుడు పురుష స్వభావం కలవాడు. అందుకే అతడు బండిలో కుడివైపు కూర్చుంటాడు. భవనార్థి స్త్రీ స్వభావం. అందుకే నేను అతన్ని మరోవైపు కూర్చోబెడతాను. ఏదైనా సమావేశంలో నరేంద్రుడు నాతో పాటు ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది. సమయం ఉదయం 8 గంటలవుతోంది. మహేంద్ర ముఖర్జీ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లాడు. హరిపదుడు, తులసీరాం తదితర భక్తులు క్రమంగా వచ్చి ఆయనకు ప్రణామం చేసి కూర్చున్నారు. బాబురాం జ్వరంతో పడకపెట్టినందున రాలేకపోయాడు. శ్రీరామకృష్ణులు మా ప్రభృతులతో, చిన్న నరేంద్రుడు రాలేదా? బహుశా నేను వెళ్ళిపోయాను అనుకుని ఉంటాడు. ఇలా అంటూ ముఖర్జీతో, ఎంత ఆశ్చర్యమో చూడు. పసితనంలో స్కూల్ నుండి వచ్చాక అతడు భగవంతుడి కోసం విలపించేవాడు. భగవంతుడికై విలపించడం అంటే సామాన్యమైన విషయమా ఏమిటి? పైగా అతడు ఎంతో తెలివైనవాడు కూడా. లోపల డొల్ల భాగం అధికంగా ఉన్న వెదురుగళ్ళ లాంటి వాడు అతడు. అంతేకాదు, అతడి మనస్సంతా నాపైనే లగ్నమై ఉంది. గిరీష్ ఘోష్ ఒకసారి నాతో ఇలా అన్నాడు. ఒకరోజు చిన్న నరేంద్రుడు నవగోపాల్ ఇంటికి కీర్తన జరిగేటప్పుడు వెళ్ళాడు. లోపలకు వెళ్ళగానే ఆయన ఎక్కడా అని అడిగసాగాడు. పిదప పరిసరాల గురించిన బాహ్యస్మృతిని కోల్పోయాడు. అక్కడ కూర్చున్న వారి మీద కాళ్ళు పెట్టి నడవసాగాడు. పైగా ఇంట్లో వాళ్ళు చివాట్లు పెడతారనే భయం కూడా లేదు. ఒక్కోసారి వరుసగా 3 రాత్రులు దక్షిణేశ్వరంలోనే ఉండిపోయేవాడు. నిన్న మీరు చెప్పిన దాన్ని విని హరి నోట మాట రాకుండా నిశ్చేష్టుడైపోయాడట. నాతో ఇలా అన్నాడు. ఆయన పలుకుల్లోని అంతరార్థాన్ని మనం సాంఖ్యం, పాతంజలం, వేదాంతాల్లో చూడగలం. ఆయన సామాన్య వ్యక్తి కాదు అన్నాడు ముఖర్జీ. అందుకు శ్రీరామకృష్ణులు, కానీ సాంఖ్యం, వేదాంతాలన్నింటినీ ఎన్నడూ నేను చదవనే లేదే. పూర్ణ జ్ఞానం, పూర్ణభక్తి రెండూ ఒక్కటే. నేతి నేతి అంటూ విచారణ అంతమైనప్పుడు బ్రహ్మజ్ఞానం జనిస్తుంది. అప్పుడు అతడు మొదట్లో దేన్నైతే పరిత్యజించాడో దాన్నే మళ్ళీ స్వీకరిస్తాడు. మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. అయితే ఒకసారి మెట్లు ఎక్కి డాబా మీదకు పోయాక డాబా ఏ వస్తువుతో అయితే, అంటే ఇటుకలు, సున్నం, బంకమన్నుతో తయారైందో, మెట్లు కూడా అదే వస్తువులతో తయారైనట్లు అతడు కాంచుతాడు. ఉచ్చం గురించిన ఎరుక ఉన్నవాడికి నీచం గురించిన ఎరుక కూడా ఉంటుంది. జ్ఞాన సముపార్జనానంతరం ఉచ్చనీచాలు రెండూ ఒక్కటిగానే తోస్తాయి. ప్రహ్లాదుడు జ్ఞానావస్థలో ఉండేటప్పుడు సోహం భావంలో ఉండేవాడు. కానీ దేహబుద్ధి కలిగినప్పుడు అతడు దాసోహం భావంలో ఉండేవాడు. నేను నీ దాసుణ్ణి అనేవాడు. హనుమంతుడు ఒక్కోసారి సోహం భావంలో, మరోసారి నేను దాసుణ్ణి అనే భావంలో, మరికొన్ని సందర్భాల్లో నేను నీ అంశననే భావంలో ఉండేవాడు. మనిషి భక్తిని ఎందుకు కలిగి ఉండాలి? అలా లేనట్లయితే మనిషి దేన్ని ఆధారం చేసుకుని రోజులు వెళ్ళబుచ్చుతాడు? ఈ నేను అనేది పోయేది కాదు. నేననే కుండ, అంటే దేహభావన ఉన్నంతవరకు సోహం భావం కలగదు. సమాధి స్థితిని పొందినప్పుడు నేననేది సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. రాంప్రసాద్ ఇలా అనేవాడు, అమ్మా, నాకు జ్ఞానం కలిగాక నేను మంచివాడినా లేక నువ్వు మంచిదానివా అన్న సంగతి నీకే తెలియాలి.
నేను అనే భావన ఉన్నంతవరకు నేను భక్తుణ్ణి అనే భావాన్ని ఆశ్రయించుకుని ఉండటమే మంచిది. నేను భగవంతుణ్ణి అన్న భావం మంచిది కాదు. దేహాత్మ బుద్ధి కలిగి ఉన్న వ్యక్తి తాను కృష్ణుణ్ణి అన్న భావం ఉంచుకోరాదు. అందుకు మారుగా తను కృష్ణుడి భక్తుణ్ణి అన్న భావం నిలుపుకోవాలి. కానీ భగవంతుడే స్వయంగా భక్తుణ్ణి లాక్కొన్నప్పుడు అది వేరే సంగతి. ఇది యజమాని తన సేవకుడితో రావయ్యా రా, వచ్చి నాకు దగ్గరగా కూర్చో, నువ్వు నేను ఒక్కటే అనటం లాంటిది. తరంగాలు గంగానదికి చెందుతాయే కానీ గంగానది తరంగాలకు చెందదు కదా. శివుడికి 2 రకాల స్థితులు ఉన్నాయి. ఆత్మారాముడై ఉండేటప్పుడు ఆయన సోహం భావంలో ఉంటాడు. ఆ యోగంలో మనోదేహాలన్నీ స్థిరంగా ఉంటాయి. కానీ ఈ నేను అనేది వేరైనది అన్న ఎరుక ఉన్నప్పుడు ఆయన రామరామ అంటూ నృత్యం చేస్తుంటాడు. ఏదైతే అచలమో అది చెలిస్తుంది కూడా. ఈ క్షణం నువ్వు స్థిరంగా ఉన్నావు, కానీ కొన్ని క్షణాల తర్వాత నువ్వే ఏదైనా పని చేస్తూ ఉంటావు. జ్ఞాని భక్తుడు ఇద్దరూ ఒక్కటే. తేడా ఏమిటంటే ఒక వ్యక్తి నీరంటాడు, మరో వ్యక్తి మంచుగడ్డ అంటాడు. సామాన్యంగా చెప్పాలంటే సమాధి స్థితి 2 రకాలుగా ఉంటుంది. జ్ఞాన మార్గంలో విచారణ చేస్తూ పోయినప్పుడు అహం నశించిపోయాక కలిగే సమాధిని స్థిర సమాధి లేక జడ సమాధి, దాన్నే నిర్వికల్ప సమాధి అంటారు. భక్తి మార్గంలో కలిగే సమాధిని భావ సమాధి అంటారు. ఈ సమాధిలో భక్తుడు భగవదానందాన్ని అనుభవించటానికి, ఆయన లీలను ఆస్వాదించడానికి వీలుగా రేఖామాత్రంగా కొద్దిపాటి అహం ఉంటుంది. కానీ కామినీ కాంచనాల్లో ఆసక్తి ఉన్నట్లయితే వీటన్నిటినీ అతను అవగతం చేసుకోలేం. కేదార్తో నేను కామినీ కాంచనాల పట్ల మనస్సు లగ్నమై ఉంటే యోగం సిద్ధించదు అని చెప్పాను. అతడి ఛాతీని ఒకసారి చేత్తో నమురుదామనిపించింది, కానీ అలా చేయలేకపోయాను. అతడి లోపల ఎన్నో ముడులు మెలికలు ఉన్నాయి. దుర్గంధభూయిష్టమై ఉన్న ఇంట్లోకి వెళ్ళలేం కదా, అలాంటిదన్నమాట. కాశీ వరకు వేళ్లు పాతుకుపోయిన స్వయంభూలింగంలా అతడి విషయాసక్తి వేళ్ళలోనుంది. సంసారం పట్ల అనురక్తి, కామినీ కాంచనాల పట్ల అనురక్తి ఉన్నట్లయితే యోగం సిద్ధించదు. ఈ కుర్రవాళ్లను కామినీ కాంచనాలు ఇంకా స్పృశించలేదు. అందుకే నేను వీరిని ఇంతగా ప్రేమిస్తాను. హజరా నాతో కుర్రవాళ్ళు ధనవంతుల కుటుంబాలకు చెందిన వారైన పక్షంలో లేదా వారి అందగాళ్ళైన పక్షంలో మీరు వారిని ప్రేమిస్తారు అన్నాడు. మరి అలాంటి పక్షంలో నేను హరీషు, లాటు, నరేంద్రుడు మొదలైన వారిని ఎందుకు అభిమానిస్తున్నాను? నరేంద్రుడికి అన్నంలో ఉప్పు వేసుకొని తినటానికి కావాల్సిన డబ్బు కూడా లేదు. ఈ కుర్రవాళ్లలో విషయాసక్తి ఇంకా ప్రవేశించలేదు. అందుకే వీరు అంతరంగాన అంతగా పరిశుద్ధులై ఉన్నారు. పైగా వీరిలో చాలామంది నిత్యసిద్ధులు, పుట్టుకతోనే భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగి ఉన్నారు. ఇది ఎలాంటిదంటే, నువ్వు ఒక తోటను ఖరీదు చేసావనుకో, తోటను శుభ్రం చేస్తుండగా ఒక చోట ఇదివరకే వేయబడి ఉన్న నీటి కొట్టం ఒకటి తారసపడింది. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండానే నీరు ఎగజిమ్ముతూ వస్తుంది. మహాశయ, సంసారం మిథ్య అనే జ్ఞానం పూర్ణుడికి ఇలా ఉన్నట్టుండి ఎలా కలిగింది అని అడిగాడు బలరాం. అందు శ్రీరామకృష్ణులు, అతడికి ఆ జ్ఞానం పూర్వజన్మల నుండి సంక్రమించింది. గత జన్మల్లో అతడు అనేక సాధనలు చేసి ఉన్నాడు. బాల్యం, వృద్ధాప్యం ఇవన్నీ దేహానికే కానీ ఆత్మకు కాదు. ఈ కుర్రవాళ్ళు ఎలాంటి వారో తెలుసా? పిందె వేసి తర్వాత పువ్వు పూసే మొక్కల్లాంటి వారు. వీరికి ముందుగానే భగవంతుడి దర్శనం కలుగుతుంది. తర్వాత ఆయన మహిమలను, గుణగణాలను శ్రవణం చేస్తారు. అటు తర్వాత భగవంతుడిలో ఐక్యం చెందుతారు. నిరంజన విషయమే తీసుకో, అతడికి ఒకరితో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారమే లేదు. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు వెళ్ళిపోగలడు. కానీ కన్నతల్లి ఉన్నంత వరకు ఆమె బాగోగులు చూడవలసి ఉంటుంది. నేను మా అమ్మను పువ్వులు చందనంతో పూజించేవాడిని. ఆ జగన్మాతే కన్నతల్లిగా వస్తుంది.
తన దేహం దాని బాగోగుల గురించి ఎరుక ఉన్నంత వరకు అమ్మ బాగోగులను గురించి కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను హజరత్ ఇలా అన్నాను, నీకు జలుబు చేయగానే నువ్వు మిరియాలు, పటిక బెల్లం, ఉప్పు సమకూర్చుకుంటుంటావు. నువ్వు నీ దేహాన్ని సంరక్షించుకోవాలని తలిచినంతకాలం తల్లి సంరక్షణ గురించి కూడా ఆలోచించాలి కదా. కానీ నువ్వు నీ దేహాన్ని పూర్తిగా మర్చిపోయినప్పుడు అది వేరే సంగతి. అప్పుడు స్వయంగా భగవంతుడే నీ భారాన్ని స్వీకరిస్తాడు. యుక్త వయసు రాని పిల్లలు అంటే మైనర్లు తమ భారాన్ని తాము స్వీకరించలేరు కదా. అందుకనే వారి కోసం సంరక్షకుడిని నియమిస్తారు. చైతన్యదేవులు అటువంటి పిల్లవాళ్ళలాగా తమను సంరక్షించుకోలేకుండేవారు. ఆ తరువాత మా గంగా స్నానం ఆచరించడానికి వెళ్ళాడు. స్నానం చేశాక తిరిగి వచ్చి చూసేసరికి శ్రీరామకృష్ణులు అదే చిన్న గదిలో భక్తులతో సంభాషిస్తూ ఉన్నారు. మహేంద్ర, బలరాం, తులసి, హరిపదుడు, గిరీష్ తదితర భక్తులు నేల మీద కూర్చుని ఉన్నారు. గిరీష్ శ్రీరామకృష్ణుల కృపకు పాత్రుడై గత 7-8 నెలలుగా ఆయన వద్దకు వస్తూ ఉన్నాడు. మా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయనకు సమీపంలో కూర్చున్నాడు. ప్రస్తుతం శ్రీరామకృష్ణులు అద్భుతమైన తమ భగవద్ దర్శన వృత్తాంతాలను తెలుపుతున్నారు. శ్రీరామకృష్ణులు ఒకరోజు కాళీ ఆలయంలో హలధారి, నాంగ్టాల్ ఇరువురు ఆధ్యాత్మ రామాయణం పఠించేటప్పుడు నేను హఠాత్తుగా ఒక నదిని చూశాను. దానికి 2 వైపులా వనాలున్నాయి. చెట్లు, మొక్కలు అన్నీ పచ్చపచ్చగా ఉన్నాయి. రామలక్ష్మణులు ఇరువురు లాగులు తొడుక్కొని వెళ్తున్నారు. మరోనాడు ఆలయ కార్యాలయం ఎదుటగా అర్జునుడి రథాన్ని చూశాను. అందులో శ్రీకృష్ణుడు సారథిగా కూర్చుని ఉన్నాడు. అది నాకు ఇంకా గుర్తుంది. ఇంకో రోజు కామార్పుకూరులో కీర్తనలను వినేటప్పుడు ఎదురుగా గౌరాంగుణ్ణి చూశాను. ఆ సమయంలో దిగంబరంగా ఉన్న వ్యక్తి ఒకరు నా దేహం నుండి బయటకు వచ్చి నాతో పాటు తిరుగుతూ ఉండేవాడు. నేను అతడితో పరాచికాలు ఆడేవాడిని. అతడు బాలుళ్ళ అగుపించే పరమహంస. ఆ సమయంలో నేను చూసిన భగవద్రూప దర్శనాలన్నింటినీ తెలియపరచడం సాధ్యం కాదు. అప్పుడు నేను అజీర్తి రోగంతో బాధపడేవాడిని. ఏవైనా దర్శనాలను గాంచినట్లయితే ఆ రోగం ప్రకోపించేది. అందువల్ల భగవద్రూపాలను చూసినప్పుడల్లా నేను నేల మీదకు థూ థూ అని ఉమ్మివేసి వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని. కానీ అవి భూతాల్లాగా వెంటపడి మళ్ళీ మళ్ళీ నన్ను పట్టుకునేవి. నేను భావావస్థలో ఉన్మత్తున్నై ఉండేవాడిని. రాత్రింబవళ్ళు ఎలా గడిచేవో తెలిసేది కాదు. అయితే అలాంటి భావం కలిగిన తర్వాత మరుసటి రోజు విరేచనమై ఈ భావాలన్నీ జారిపోయేవి. నవ్వులు. అయ్యా, నేను మీ జాతకం చూస్తున్నాను అన్నాడు గిరీష్. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నేను శుక్లపక్ష విదే నాడు జన్మించాను. జన్మ సమయంలో సూర్యచంద్రుడు, బుద్ధుడి స్థానాలు నా జాతకం చూపుతుంది. అంతకు మించి మరే సమాచారం లేదు. మీరు కుంభరాశిలో జన్మించారు. రాముడు, కృష్ణుడు కర్కాటక, వృషభ రాశుల్లో జన్మించారు. చైతన్యదేవులు సింహరాశిలో జన్మించారు అన్నాడు గిరీష్. శ్రీరామకృష్ణులు, నాకు 2 కోరికలు ఉండేవి. ఒకటి, భక్తులందరికీ రాజును కావాలని. 2, శుష్కమైన సాధువును కాకూడదు అని. గిరీష్ నవ్వుతూ, మీకు సాధనలు ఎందుకు చేయవలసి వచ్చింది అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, భగవతీదేవి శివుడి కోసం అనేక కఠోర సాధనలు చేసింది. పంచాగ్ని తపస్సు, చలికాలంలో శరీరాన్ని నీటిలో ముంచి ఉంచటం, తదేకంగా సూర్యుడి వంకే చూస్తూ ఉండిపోవటం, ఇవన్నీ చేసింది. స్వయంగా కృష్ణుడే రాధాయంత్రంలో ఎన్నో సాధనలు చేసేవాడు. యంత్రం బ్రహ్మయోని, దాన్ని పూజించి ధ్యానించేవాడు. ఆ బ్రహ్మయోని నుండే కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉత్పన్నం అవుతున్నాయి. అతి గుప్తమైన విషయాలు సుమా. బిల్వవృక్షం క్రింద నేను ఉజ్వల దర్శనాలు కాంచాను. అక్కడే నేను అనేక తాంత్రిక సాధనలు చేశాను. అందుకోసం మానవ కపాలం మొదలైన వస్తువులు కావాల్సి వచ్చేది. బ్రాహ్మణి వాటిని అన్నిటినీ సమకూర్చేది. అక్కడ ఎన్నో ఆసనాలు కూడా అభ్యసించాను.
అప్పుడు మరో స్థితి కలుగుతూ ఉండేది. ఎన్నడైనా అహంకారం కలిగినట్లయితే మరుసటి రోజు అనారోగ్యానికి గురయ్యేవాడిని. శ్రీరామకృష్ణ అద్భుత దర్శనాలను గురించిన వివరాలు విని మా నిశ్చేష్టుడై రాతి బొమ్మలాగా స్థిరంగా కూర్చుండిపోయాడు. భక్తులు కూడా మాట పలుకు లేకుండా నిశ్చేష్టులైపోయారు. గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. తులసి మాను చూపుతూ, ఈయన ఎప్పుడూ నవ్వనే నవ్వడు అన్న. శ్రీరామకృష్ణ, కానీ అతడు అంతరంగా నవ్వుతూ ఉంటాడు. ఫల్గు నదికి ఉపరితలాన ఇసుక ఉంటుంది, దాన్ని తవ్వగానే నీరు బయటపడుతుంది. ఇలాంటి మాతో, నువ్వు నాలుక గీసుకోవా, నాలుకను రోజు గీసుకుంటూ ఉండు అన్నారు. అది సరే, ఈయన ద్వారా పూర్ణుడు మీ గురించిన విషయాలు అనేకం విన్నాడు అన్నాడు బలరాం. అందుకు శ్రీరామకృష్ణులు, బహుశా నాకు కలిగిన తొలి అనుభూతుల గురించి చెప్పాడేమో అన్నారు. అందుకు బలరాం, పూర్ణుడు సహజ సిద్ధుడైనట్లయితే మరి ఈయన సంగతి ఏమిటి అని మాన గురించి అడిగాడు. ఇతడు నిమిత్త మాత్రుడు అన్నారు శ్రీరామకృష్ణులు. సమయం 9 గంటలైంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి బయలుదేరనున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాగ్ బజార్లోని అన్నపూర్ణ ఘట్టం వద్ద పడవను ఒకదాన్ని సిద్ధం చేశారు. శ్రీరామకృష్ణులకు ఒక్కరొక్కరుగా భక్తులు సాష్టాంగ ప్రణామం చేశారు. శ్రీరామకృష్ణులు ఒకరిద్దరు భక్తులతో పాటు వెళ్ళి పడవలో కూర్చున్నారు. వారితో పాటు గోపాల్మ కూడా పడవ ఎక్కింది. దక్షిణేశ్వరంలో కాస్త విశ్రాంతి తీసుకుని అక్కడ నుండి సాయంత్రం కామార్హాటీకి కాలినడకన వెళ్లాలని ఆమె ఉద్దేశం. దక్షిణేశ్వరంలో రాఖాలు ఉపయోగించే క్యాంపు కార్ట్ను మరమ్మతుల నిమిత్తం కలకత్తాకు పంపారు. ప్రస్తుతం దాన్ని కూడా పడవలోకి ఎక్కించారు. నేడు మఖ నక్షత్రం శుభకరమైంది కాదు. అందువల్ల మళ్ళీ వచ్చే శనివారం నాడు బలరాం బోస్ ఇంటికి వెళ్ళి తిరుగు ప్రయాణాన్ని శుభప్రదమైన రోజున చేయాలని శ్రీరామకృష్ణులు నిర్ణయించారు.